దీపారాధన లేని ఇల్లు శ్మశానంతో సమానం అని పండితులు చెప్తున్నారు. ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదని వేదం చెబుతున్నది. ఈ లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిల్లో దీపం ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలాగే దీపారాధన చేసే చోట నీటితో చూసి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలను చెల్లి దానిపైన దీపం వెలిగించాలి. దీపంకు కింద బ్రహ్మ మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, ఒత్తి వెలుగులో సరస్వతీదేవి, అలాగే వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. కాబట్టి పూజ గదిలో దీపం వెలిగించగానే ముందుగా దీపానికి అక్షింతలు అలాగే పూలను సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలి. అలాగే దీపం వెలిగించాక ప్రమిదకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. సరైన పద్ధతిలో దీపం వెలిగిస్తే మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు, ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే వత్తులు వేయాలి. స్టీల్ కుందుల్లో దీపారాధన అసలు చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులు మార్చుతూ దీపారాధన చేయకూడదు. బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం ద్వారా మంగళకరం. ఈ సమయంలో దీపారాధన చేయడం కుదరకపోతే ఉదయం 10 గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవికి స్మరించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు, కష్టాలు తొలగిపోయి మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ కలుగుతుంది. అది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్యా, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు, కష్టాలు కలుగుతాయి. దీపారాధన చేసేటప్పుడు తామర వత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది. అలాగే జిల్లెడు వత్తులతో దీపారాధన చేస్తే అప్పుడు సమస్యలు తొలగిపోతాయి. వివాహమైన ఆడవాళ్లు తులసి దళాలను తుంచకూడదు, పురుషులు మాత్రమే తులసి ఆకులను కొయ్యాలి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు కామాక్షి దీపం వెలిగిస్తే సర్వ ఐశ్వర్యాలను చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం మరి శుక్రవారం రోజుల్లో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. పూజ చేసే ఆడవాళ్లు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు. పూజ పూర్తయిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి. అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. పూజలో దీపం కొండెక్కితే తిరిగి అదే దీపాన్ని వెలిగించకూడదు. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగించాలి. మంగళవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ దేవుడు పటాలను అసలు శుభ్రం చేయకూడదు. ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి పటానికి తులసమాలతో అలంకరించి పిండి దీపంతో దీపారాధన చేసి బెల్లం పాకాన్ని నైవేద్యంగా పెట్టాలి. ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటిపై వెంకన్న అనుగ్రహం ఉంటుంది. నిలబడి పూజ చేయకూడదు. అలాగే ఒంటి నేల పైన కూర్చుని పూజ చేయకూడదు. ఒక చాపను గాని, వస్త్రమును గాని వేసుకొని దానిపైన కూర్చుని పూజలు చేయాలి. డబ్బు సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో సర్వసాధారణమే. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 7 దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. ఈ విధంగా వరుసగా 3 శుక్రవారం చేస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ధనం తానంతట అదే వస్తుంది. మీ వివాహ జీవితం సాఫీగా సాగాలని పిల్లలు సంక్షేమ కోసం ప్రార్థించే వాళ్ళు ఒక ఎర్రని వస్త్రంలో వత్తులను తయారు చేసి వాటిలో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతులు మధ్య గొడవలు లేకుండా ఆప్యాయత, అనురాగాలతో ఉంటారు. అగ్గిపుల్లతో నేరుగా ఒత్తిలిని వెలిగించకూడదు. కాబట్టి దీపం వెలిగించేటప్పుడు కొవ్వొత్తిని వెలిగించుకొని దీపారాధన చేయాలని పురోహితులు చెబుతున్నారు. అలాగే పూజలో ఉపయోగించే అగరవత్తులను, కర్పూర హారతిని పూజలో ఉన్న దీపం నుంచి వెలిగించకూడదు. దీపారాధన చేసే సమయంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిపైన కుంకుమ పెట్టుకోవాలి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు. దీపం కింద ఒక తమలపాకును కానీ, ఏదైనా ప్లేట్ను కానీ పెట్టి దానిపైన దీపం కుందులు పెట్టాలి. ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే మీ పూజ గదిలో ఒక శంఖాన్ని ఉంచి పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది. తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంటిని రక్షిస్తుంది. ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు. 2 వత్తులతో దీపం వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు లేకుండా ఉంటాయి. 3 వత్తులతో దీపారాధన చేస్తే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది.
అదే 5 వత్తులతో దీపం వెలిగిస్తే ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, అభివృద్ధి లభిస్తాయి. తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్ర లేవగానే లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటూ మీ అరచేతులు చూసుకోండి. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ఎండిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచకూడదు, ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. మనలో చాలామంది సువాసన కలిగిన పూలను వాసన చూస్తూ ఉంటారు, అయితే వాసన చూసిన పూలను మాత్రం పూజకు ఉపయోగించకూడదు. అలా చేస్తే దేవునికి కోపం వస్తుంది. ఇక మనలో చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే చాలా భయపడుతూ ఉంటారు, అయితే మనలోని ఆయుష్కు ఆదిదేవుడు శనీశ్వరుడే. కాబట్టి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ ఆయుష్ పెరగాలంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని అందులో కొన్ని నల్ల నువ్వులు పోసి మూటగట్టి దాన్ని ఒత్తిగా చేసి గుడిలో ఉండే శనీశ్వరుడు దగ్గర దీపారాధన చేయాలి. అలా చేస్తే మీ ఆయుష్ పెరగడమే కాకుండా మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే కోపతాపాలు, కష్టనష్టాలు, తగాదాలు దరి చేరకుండా ఉంటాయి. ఏ విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ వచ్చే వీడియో కోసం